Hello everyone, how are you all? I hope you're all doing fine. So today we are starting our fourth lesson in English. The lesson name is The Monkey and the Crocodile. So lesson name ఒకసారి చూడండి, The Monkey and the Crocodile. Monkey అంటే ఏంటి తెలుసు కదా మీ అందరికి. Monkey అంటే ఒక కోతి and the crocodile. Crocodile అంటే ఏంటి? Crocodile అంటే తెలుసు కదా. సో మంకీ అండ్ ద క్రొకోడైల్ అంటే ఈ మంకీకి మధ్యలో ఇంకా క్రొకోడైల్కి మొసలికి మధ్యలో జరిగిన ఈ స్టోరీ ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆల్ ఆఫ్ యూ టేక్ పేజ్ నెంబర్ 29. పేజ్ నెంబర్ 29 తీసుకోండి. ఓకే, పేజ్ నెంబర్ 29 తీసుకుంటే సో పేజ్ నెంబర్ 29లో ఒకసారి చూడండి, ఇక్కడ మంకీ ఇంకా క్రొకోడైల్ ఉన్నాయి చూడండి మనకి ఇచ్చిన పిక్చర్లో. సో మనం ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. ఈ లెసన్ ఏంటి, అసలు క్రొకోడైల్ ఏంటి, మంకీ ఏంటి అనేది చూద్దాం. First, there was a big apple tree on the shore of the sea. There was a big apple tree. అక్కడ ఒక చాలా పెద్ద యాపిల్ చెట్టు ఉందంట. On the shore of the sea. Shore అంటే షోర్, SHORE. షోర్ అంటే ఒడ్డున, ఇప్పుడు మన చెరువు ఒడ్డు కావచ్చు లేకపోతే సముద్రం ఒడ్డు కావచ్చు. ఇక్కడ మనకి ఏమిచ్చాడు, షోర్ ఆఫ్ ద సీ అన్నాడు. కాబట్టి సముద్రానికి ఒడ్డున ఒక బిగ్ యాపిల్ ట్రీ ఉందంట, సముద్రానికి ఒడ్డున. ఏ మంకీ వాజ్ లివింగ్ ఆన్ ఇట్. అక్కడ ఒక ఆ చెట్టు మీదే ఒక ట్రీ అనేది, మంకీ అనేది ఎప్పుడు ఆ చెట్టు మీద నివసిస్తూ ఉండేదంట. ఇట్ బికేమ్ వెరీ ఫ్యాట్ బై ఈటింగ్ యాపిల్స్ అండ్ ఇట్ వాజ్ సో హ్యాపీ. అది చాలా ఫ్యాట్గా అయిపోయిందంట. ఫ్యాట్ అంటే ఏంటి, చాలా లావుగా అయిపోయి ఉందంట, ఇంకా చాలా హ్యాపీగా కూడా ఉందంట. అది ప్రతిరోజు అక్కడ యాపిల్ ట్రీ ఉంది కదా, యాపిల్ ట్రీ మీద ఉంటూ అక్కడ ఉండే యాపిల్స్ అన్ని తింటూ చాలా ఫ్యాట్గా ఇంకా చాలా హ్యాపీగా కూడా ఉండేదంట. A crocodile was living in the sea. A crocodile was living in the sea. ఒక క్రొకోడైల్ ఎక్కడ ఉంటుంది, జనరల్గా మ్యాక్సిమం వాటర్లోనే ఉంటాయి కదా. సో క్రొకోడైల్ అనేది సీలో ఉంటుందంట. వేర్ ద మంకీ వాస్ లివింగ్ ఇన్ ద ట్రీ. ఆ క్రొకోడైల్ ఏమో ఆ చెట్టు పక్కన ఉన్న సీలో ఉంటుంది, ఈ మంకీ ఏమో ట్రీ మీద ఉంటుంది. ఆ రెండు అక్కడ నివసిస్తూ ఉండేవి. వన్ డే క్రొకోడైల్ క్రౌల్డ్ అవుట్ ఆఫ్ ద సీ. ఒకరోజు ఏమైందంటే ఆ క్రొకోడైల్ మనకి ఇక్కడ పిక్చర్లో ఉంది కదా, ఆ క్రొకోడైల్ ఏం చేసింది, క్రాల్ అంటే పాకడం. క్రాల్ అంటే పాకడం. ఇప్పుడు వీటికి మనకి పాక్కుంటూ వస్తాయి కదా అవి క్రొకోడైల్స్. సో అది పాక్కుంటూ వాటర్లోంచి సీలోంచి బయటకు వచ్చేసిందంట. హీ సాట్ ఆన్ ద సాఫ్ట్ శాండ్. సో అది వచ్చి బయటకు వచ్చి అక్కడ సముద్రానికి మనకి బయట ఎలా ఉంటుంది, ఎప్పుడైనా మనం సముద్రాన్ని చూస్తుంటే అక్కడ బీచ్లో మొత్తం ఇసుక ఉంటుంది కదా. సో అక్కడికి వచ్చి ఆ ఇసుకలో, శాండ్ అంటే ఇసుకలో కూర్చొని ఉంది. ద మంకీ కేమ్ టు హిమ్ అండ్ సెడ్. ఆ మంకీ అప్పుడు ఆ ట్రీ పక్కనే ఉంటుంది కదా మంకీ కూడా. ఆ మంకీ క్రొకోడైల్ దగ్గరికి వచ్చి చెప్పింది, ఏం చెప్పింది, యు ఆర్ మై గెస్ట్ డియర్. నువ్వు నాకు ఈరోజు ఇక్కడికి సముద్రంలోంచి బయటకు వచ్చావు కదా శాండ్లోకి. సో ఈరోజు నువ్వు నా గెస్ట్వి అంటే అతిథివి. ప్లీజ్ ఈట్ దీస్ యాపిల్స్. అప్పుడు ఏం చేసింది మంకీ, ఆ చెట్టుకుండే ఆ మంకీ ఎక్కడ ఉంటుంది, యాపిల్ ట్రీ మీదే కదా. సో అక్కడ ఉన్న యాపిల్స్ తీసుకొచ్చి క్రొకోడైల్కి ఇచ్చింది. ప్లీజ్ ఈట్ దీస్ యాపిల్స్. నువ్వు యాపిల్స్ తినవా కొంచెం నా కోసం అని అడుగుతుంది. యూ విల్ ఫైండ్ దెమ్ లైక్ ఎ నెక్టర్ రియల్లీ ఆస్క్డ్ ద క్రొకోడైల్. అప్పుడు మంకీ ఆ యాపిల్స్ని ఏం చెప్పింది, యూ విల్ ఫైండ్ దెమ్ లైక్ నెక్టార్ అంటే మనకు ఒక తేనె అనుకోవచ్చు దాన్ని. నెక్టార్ అంటే ఏంటి, ఒక స్వీట్ లా ఉండే లిక్విడ్ నెక్టార్ అంటే. ఇప్పుడు మనకి కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి, చిన్న రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి. మేమైతే చిన్నప్పుడు మా చిన్నప్పుడు ఉండే ఏజ్లో అవి తీసుకొని ఇట్లా గట్టిగా పిండితే ఒక స్వీట్ లిక్విడ్ వస్తుంది. అవి మాకు ఫ్లవర్స్ ఐడియా లేవు కానీ. సో నెక్టర్ అంటే ఒక స్వీట్ లిక్విడ్. నీకు ఆ ఫ్రూట్స్ తిన్నప్పుడు, నీకు ఇచ్చిన యాపిల్స్ తిన్నప్పుడు నీకు అది నెక్టర్ లాగా అనిపిస్తుంది అని మంకీ క్రొకోడైల్కి చెప్తుంది. రియల్లీ ఆస్క్డ్ ద క్రొకోడైల్. అవునా, నిజంగానా అని క్రొకోడైల్ మళ్ళీ మంకీని అడుగుతుంది. అప్పుడు క్రొకోడైల్ అవునా, నిజంగానా అని అడుగుతుంది. అడిగినప్పుడు ఎస్, నువ్వు అన్నది, నువ్వు చెప్పింది నిజమే, నిజంగా నీకు అది స్వీట్గా నెక్టర్ లాగానే ఉంటుంది అని మంకీ చెప్తుంది. ద క్రొకోడైల్ ఎయిట్ దెమ్ అండ్ ఎంజాయ్డ్. ఆ క్రొకోడైల్కి అప్పుడు ఇచ్చిన యాపిల్స్ అన్ని తినేసి చాలా హ్యాపీగా తినేసింది. ఫ్రమ్ దెన్
ద క్రొకోడైల్ కేమ్ టు ద షోర్ ఆఫ్ ద సీ ఎవ్రీ డే. ఫ్రమ్ దెన్ అంటే అప్పటి నుంచి. ఫ్రమ్ దెన్ అంటే అప్పటి నుంచి ఆ క్రొకోడైల్ కేమ్ టు ద షోర్ అంటే మనం చెప్పుకున్నాం కదా, సీ ఒడ్డు, సముద్రం ఒడ్డు ప్రాంతం. సో ఆ ప్రాంతానికి ప్రతిరోజు క్రొకోడైల్ వచ్చేదంట. ఇంకా రోజు హీ మెట్ హిస్ ఫ్రెండ్ ద మంకీ. తను రోజు వచ్చి తన ఫ్రెండ్ని కలిసి హీ ఏట్ యాపిల్స్ అండ్ రిటర్న్ హోమ్. ప్రతిరోజు వచ్చి వాళ్ళ ఫ్రెండ్ మంకీని కలిసేది, ఇంకా అది ఇచ్చే యాపిల్స్ తిని రిటర్న్ హోమ్కి, వాళ్ళ ఇంటికి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది. సూన్ దే బికమ్ క్లోజ్ ఫ్రెండ్స్. బికేమ్ అంటే అయిపోవడం, బికేమ్ అంటే జరగడం ఏదో ఒకటి. సూన్ దే బికేమ్ క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. వన్ డే ద క్రొకోడైల్ టుక్ అన్ యాపిల్ టు హిస్ వైఫ్. ఒకరోజు ఏం చేసింది? వన్ డే ద క్రొకోడైల్ టుక్ అన్ యాపిల్ టు హిస్ వైఫ్. ఒకరోజు మంకీ ఇస్తుంది కదా ప్రతిరోజు క్రొకోడైల్కి యాపిల్స్. సో ఒకరోజు ఏం చేసింది? ఆ క్రొకోడైల్ యాపిల్స్ తినడమే కాకుండా ఒక యాపిల్ మాత్రం వాళ్ళ వైఫ్ కోసం అని తీసుకెళ్ళింది. హీ గేవ్ ఇట్ హర్. తీసుకెళ్ళి వాళ్ళ వైఫ్ కూడా ఇచ్చింది. హిజ్ వైఫ్ ఎంజాయ్డ్ ఈటింగ్ ద ఫ్రూట్. తన వైఫ్ కూడా చాలా ఆ ఫ్రూట్ని తింటూ ఎంజాయ్ చేస్తూ తినింది. లేటర్ షీ ఆస్క్డ్ హర్ హస్బెండ్. తను తర్వాత వాళ్ళ హస్బెండ్ని ఏదో అడిగిందంట. ద ఫ్రూట్ ఈజ్ లైక్ నెక్టార్. ఈ ఫ్రూట్ చాలా తీయగా, ఒక హనీ లాగా, తేనెలాగా చాలా స్వీట్గా ఉంది. ఎక్కడిది? వేర్ యూ గెట్ దిస్ ఫ్రూట్? నీకు ఈ ఫ్రూట్ ఎక్కడ దొరికింది, ఎక్కడిది అని అడిగింది. హీ టోల్డ్ ఐ హ్యావ్ ఎ గుడ్ మంకీ ఫ్రెండ్ ఆన్ ద షోర్ ఆఫ్ ద సీ. అప్పుడు ఆ క్రొకోడైల్ వాళ్ళ వైఫ్కి ఏం ఆన్సర్ ఇచ్చింది? ఐ హ్యావ్ ఎ గుడ్ మంకీ ఫ్రెండ్. నాకు ఒక మంకీ, చాలా మంచి ఫ్రెండ్ ఉంది. మంకీ అది ఎక్కడ ఉంటుందంటే షోర్ ఆఫ్ ద సీ, సముద్రానికి ఒడ్డున ఒక మంకీ ఉంటుంది. అది నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పింది. హీ గివ్స్ మీ దీస్ ఫ్రూట్స్. నాకు ఈ ఫ్రూట్స్ ఆ మంకీనే ఇస్తుంది అని చెప్పింది. దెన్ షీ సెడ్, మై డియర్, ఇఫ్ ద మంకీ హ్యాస్ బీన్ ఈటింగ్ దీస్ ఫ్రూట్స్ ఎవ్రీ డే, హిస్ హార్ట్ మస్ట్ హ్యావ్ టర్న్డ్ ఇన్ టు నెక్టార్. అప్పుడు మళ్ళీ క్రొకోడైల్ వాళ్ళ వైఫ్ ఏం చెప్పింది? మై డియర్, ఇఫ్ ద మంకీ హ్యాస్ బీన్ ఈటింగ్ దీస్ ఫ్రూట్స్, ఒకవేళ ఈ మంకీ ఈ ఫ్రూట్స్ ని ప్రతిరోజు తింటూ ఉన్నట్లయితే, హిస్ హార్ట్ మస్ట్ హ్యావ్ బీన్ టర్న్ ఇంటూ నెక్టార్. అప్పుడు ఏం చెప్పింది మళ్ళీ? ఒకవేళ ఈ ప్రతిరోజు మంకీ మనం ఒకరోజు తింటున్నందుకే మనకి ఇలా స్వీట్ గా బాగా అనిపిస్తుంది. మంకీ ప్రతిరోజు యాపిల్ ఫ్రూట్స్ తింటుంది కదా. సో ఒకవేళ మంకీ హార్ట్ కూడా నెక్టర్ లాగా, అంటే చాలా స్వీట్ గా తయారైందేమో అని అంటుంది. క్యాన్ యూ క్వెంచ్ మై డిజైర్? షీ ఆస్క్డ్. నువ్వు, నాకు ఒక డిజైర్ ఉంది, నాకు దాన్ని తీర్చగలవా అని వాళ్ళ క్రొకోడైల్ వైఫ్ క్రొకోడైల్ని అడుగుతుంది. టెల్ మీ డియర్, వాట్ ఈజ్ యువర్ డిజైర్? ఐ షల్ క్వెంచ్ ఇట్, హీ సెడ్. టెల్ మీ డియర్, నాకు చెప్పు, నీకు ఏ డిజైర్ ఉందో నాకు చెప్పు, నీకేమైనా కోరిక ఉంటే నాకు చెప్పు. ఐ షల్ క్వెంచ్ ఇట్. QUENCH. క్వెంచ్ అంటే తీర్చటం. కెన్ యూ క్వెంచ్ మై డిజైర్? క్వెంచ్ అంటే తీర్చగలవా, నాకు ఒక కోరిక ఉంది, దాన్ని తీర్చగలవా అని క్రొకోడైల్ వాళ్ళ వైఫ్ని అడుగుతుంది. అప్పుడు ఆ క్రొకోడైల్ ఏం చెప్తుంది? నీకేం డిజైర్ ఉంది? యూ కెన్ టెల్ మీ డియర్, వాట్ ఈస్ యువర్ డిజైర్? నీకున్న కోరిక ఏంటి? ఐ షల్ క్వెంచ్ ఇట్. నేను నీకు ఏ కోరికనో నేను తీర్చగలను అని చెప్తాడు. నథింగ్ మై డియర్, మంకీస్ హార్ట్ మస్ట్ హ్యావ్ టర్న్ ఇన్ టు నెక్టర్ బై ఈటింగ్ దీస్ ఫ్రూట్స్ ఎవ్రీ డే. అప్పుడు వాళ్ళ వైఫ్ ఏం చెప్తుంది? క్రొకోడైల్ వైఫ్, నథింగ్ డియర్, నాది పెద్ద కోరికేం కాదు. మంకీస్ హార్ట్ మస్ట్ హ్యావ్ టర్న్ ఇన్ టు నెక్టార్. ప్రతిరోజు యాపిల్ ఫ్రూట్స్ తిని మంకీ హార్ట్ ఉంటుంది కదా, ఆ హార్ట్ అనేది నెక్టర్ లాగా, అంటే చాలా స్వీట్ గా, చాలా ఒక హనీ లాగా అయ్యి ఉంటుంది. బై ఈటింగ్ దీస్ ఫ్రూట్స్ ఎవ్రీ డే కదా, అయ్యి ఉంటుంది కదా. అఫ్ కోర్స్ హీ సెడ్, అవును అయ్యి ఉండొచ్చు అని వాళ్ళ ఆ క్రొకోడైల్ హస్బెండ్ క్రొకోడైల్ అవును అయ్యి ఉండొచ్చు అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ వైఫ్ ఏం చెప్తుందో చూద్దాం. ఐ వాంట్ టు ఈట్ మంకీస్ హార్ట్, ప్లీజ్ గెట్ హిస్ హార్ట్ బై కిల్లింగ్ హిమ్. అప్పుడు క్రొకోడైల్ ఏం చెప్తుంది? వైఫ్ క్రొకోడైల్, ఐ వాంట్ టు ఈట్ మంకీస్ హార్ట్. ప్రతిరోజు యాపిల్స్ తిని ఆ హార్ట్ కూడా నెక్టర్ లాగా స్వీట్గా అయింది కదా. సో నాకు ఆ మంకీస్ హార్ట్ కావాలి, ఆ మంకీస్ హార్ట్ నేను తినాలి. ప్లీజ్ గెట్ హిస్ హార్ట్ బై కిల్లింగ్ హిమ్.
నువ్వు వెళ్ళి ఆ మంకీ యొక్క హార్ట్ని, మంకీని చంపి దాని హార్ట్ని తీసుకొనిరా నా కోసం అని అడుగుతుంది. హీ ప్రొటెస్టెడ్ సేయింగ్ హీఈస్ ఎ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ మైన్, ఐ కెనాట్ కిల్ హిమ్. అప్పుడు అతను ఏం చేశాడు, ఈ ప్రొటెస్టెడ్, అతనికి కొంచెం కోపం వచ్చినట్టుగా చేసి, ఈజ్ ఎ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ మైన్, అతను నాకు చాలా మంచి స్నేహితుడు, ఐ కెనాట్ కిల్ హిమ్, నేను అతన్ని ఏం చేయలేను, చంపలేను అని చెప్తాడు. ఇఫ్ యూ డోంట్ గెట్ హిస్ హార్ట్ ఐ విల్ స్టార్వ్ మై సెల్ఫ్ టు డెత్ ఇన్ యువర్ హౌస్, షీ థ్రెటన్డ్. అప్పుడు ఏం చెప్తుంది వాళ్ళ వైఫ్, ఫస్ట్ నాకు అతని హార్ట్ ఎలాగైనా కావాలి, సో అది చాలా స్వీట్గా ఉంటుంది కదా, నువ్వు తీసుకొచ్చి నాకు ఇవ్వగలవా అని వాళ్ళ హస్బెండ్ అడుగుతుంది. వాళ్ళ హస్బెండ్ ఏం చెప్తాడు, అతను నాకు చాలా మంచి ఫ్రెండ్, సో నేను అతన్ని ఏం చేయలేను, చంపలేను, ఐ కెనాట్ కిల్ హిమ్, అంటే అతన్ని నేను నా చేతితోనే అతన్ని చంపలేను. ఇఫ్ యూ డోంట్ గెట్ హిస్ హార్ట్ ఐ విల్ స్టార్వ్ మై సెల్ఫ్. అప్పుడు వాళ్ళ వైఫ్ ఏం చెప్తుంది, నువ్వు ఒకవేళ అతని హార్ట్ తీసుకురాలేదు అంటే నేను ఏమీ తినను, స్టార్వ్ అంటే అలాగే ఆకలితోనే ఉంటాను, అలాగే ఆకలితో ఉంటూ మై సెల్ఫ్ టు డెత్ ఇన్ యువర్ హౌస్, ఇలాగే ఏమి తినకుండా ఉంటూ ఇదే ఇంట్లో చనిపోతాను అని బెదిరిస్తుంది. షీ థ్రెటన్డ్. థ్రెటన్డ్ అంటే బెదిరించడం. THREATENED. థ్రెటన్డ్ అంటే బెదిరించటం. ఓకే, థ్రెటన్డ్, షీ థ్రెటన్డ్, అతన్ని బెదిరిస్తూ చెప్పింది, నువ్వు ఒకవేళ ఆ మంకీ హార్ట్ తీసుకురాలేదనుకో నేను ఖచ్చితంగా ఏ ఫుడ్ తినకుండా ఇదే ఇంట్లో చనిపోతాను అని బెదిరిస్తుంది. ద నెక్స్ట్ డే వెన్ హీ మెట్ ద మంకీ హీ సెడ్, అప్పుడు నెక్స్ట్ డే ఏమవుతుంది, ప్రతిరోజు క్రొకోడైల్ ఎప్పుడు ఆ సముద్రం ఒడ్డుకు వెళ్తుంది కదా, సో నెక్స్ట్ డే కూడా ఆ ఒడ్డుకు వెళ్ళింది. వెళ్ళి ఏం చెప్పింది, హీ సెడ్ మై వైఫ్ రిగార్డ్స్ యూ యాజ్ హర్ బ్రదర్, షీ వాంట్స్ టు బ్రింగ్ యూ టు మై హౌస్ ఫర్ డిన్నర్ వన్ డే, ప్లీజ్ కమ్. అప్పుడు ఆ క్రొకోడైల్ ఏం చేసింది, ఎప్పటిలాగే ఆ సముద్రం ఒడ్డుకి వెళ్ళి చెప్తుంది, ఏమని చెప్తుంది, మై వైఫ్ రిగార్డ్స్ యూ యాజ్ హర్ బ్రదర్, నిన్ను నా వైఫ్, నా క్రొకోడైల్ వైఫ్ నిన్ను ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేస్తుంది, నువ్వు ఒక అన్న తమ్ముడు లాగా నిన్ను అనుకుంటుంది. షీ వాంట్స్ టు బ్రింగ్ యూ టు మై హౌస్ ఫర్ డిన్నర్ వన్ డే, నిన్ను ఏదైనా ఒకరోజు మంచి రాత్రి భోజనానికి నిన్ను రమ్మని ఇన్వైట్ చేయమని చెప్పింది. ప్లీజ్ కమ్, నువ్వు వస్తే బాగుంటుంది, కొంచెం రావచ్చు కదా అని రిక్వెస్ట్ చేస్తుంది. ద మంకీ అగ్రీడ్ థింకింగ్ దట్ ఇట్ వాస్ ట్రూ. ఆ మంకీ ఏమనుకుంది, అవునా నిజమే అయి ఉండొచ్చు, నన్ను పిలిచింది కదా, సో అని అనుకుంది, నిజమే, ట్రూ అంటే నిజం. ద క్రొకోడైల్ సెడ్ దట్ హీ వుడ్ టేక్ హిమ్ ఆన్ హిస్ బ్యాక్ టు రీచ్ ద ఐలాండ్ వేర్ ద క్రొకోడైల్స్ లివ్డ్. అప్పుడు క్రొకోడైల్ ఏం చెప్పాడు, నేను నిన్ను నా మీద కూర్చోబెట్టుకొని నేను నిన్ను తీసుకెళ్తాను, సో నువ్వు నాతో పాటు రా, మేము ఐలాండ్ లో ఉంటాం. ఇది ISLAND అని ఉంది చూడండి, వర్డ్ ISLAND. ఈ వర్డ్ ని మనం ఐలాండ్ అని ప్రొనౌన్స్ చేయాలి. ఎస్ ఈస్ సైలెంట్ ఇన్ దిస్ వర్డ్. ఓకే, ఇది ఐస్లాండ్ కాదు, ఐలాండ్. ఓకేనా, ఎస్ అనే వర్డ్ సైలెంట్ మనకి ఈ వర్డ్ లో. అండర్స్టూడ్? ఐలాండ్ అంటే ద్వీపం. ఓకే, మేముండే ద్వీపానికి నిన్ను తీసుకెళ్తాను నాతో పాటు, సో నువ్వు రావాలి అని రిక్వెస్ట్ చేసింది. సో రిక్వెస్ట్ చేసింది కదా, సో మంకీ అక్కడికి వెళ్ళిందా, వెళ్ళి ఏం చేసింది, అక్కడ ఏం జరుగుతుంది అనేది వి విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో మనం ఇక్కడ వరకు చెప్పుకున్నాం లెసన్. సో ద రిమైనింగ్ క్లాస్ అండ్ ది రిమైనింగ్ లెసన్ అండ్ ద రిమైనింగ్ ఇంకా కుదిరితే మనం గ్రామర్ పార్ట్ కూడా చెప్పుకుందాం. సో ఈరోజు చెప్పుకున్న దాంట్లో లెసన్లో హార్డ్ వర్డ్స్ అండర్లైన్ చేసుకొని 1 by 1 నీట్గా రాసుకోండి, చదవండి. 2-3 times చదివితే హార్డ్ వర్డ్స్ ఈజీగా అర్థమవుతాయి. ఇంకా ఇక్కడ మీనింగ్స్ కూడా చూడండి, థ్రెటన్, క్రాల్, నెక్టార్, ఇక్కడ ఇంకా చెప్పుకున్నాం కదా వర్డ్స్, దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఐలాండ్ అని ప్రొనౌన్స్ చేయాలి కదా. సో ఇట్లాంటి వర్డ్స్ మీరు క్లియర్గా వింటే, క్వెంచ్ అంటే ఏంటి, ఏదైనా నీకోసం కోరికలు తీర్చడం. సో ఇట్లాంటి వర్డ్స్ మీరు 1 by 1 చదువుకోండి. ఎవ్రీడే మీరు హోంవర్క్ పెట్టాలి. మీకు ఇచ్చిన హార్డ్ వర్డ్స్ కానివ్వండి, మీనింగ్స్ కానివ్వండి, గ్రామర్ పార్ట్ కానివ్వండి, ఏ వర్క్ ఇచ్చినా మీరు పర్ఫెక్ట్గా చేసి పెట్టాలి. సో మీకు ఈరోజు ఇచ్చిన వర్క్ ఏంటంటే, ఇందులో ఉన్న హార్డ్ వర్డ్స్ని అండర్లైన్ చేసుకొని ఈరోజు లెసన్లో ఒక 20 హార్డ్ వర్డ్స్ మీరు ఫైండ్ అవుట్ చేసి రాయండి, ఇంకా చదవండి. సో దట్స్ ఇట్ ఫర్ ద క్లాస్ టుడే. విల్ డిస్కస్ ద రిమైనింగ్ లెసన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, బాయ్.